వెజిటబుల్ ముసాకా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ పెద్దది ఒకటి, అలాగే ఉడకబెట్టిన రాజ్మా కొద్దిగా, పాలు, జుకినీ, డ్రై బేసిల్ కొద్దిగా మైదాపిండి, లవంగాలు కొద్దిగా, ఉడకబెట్టిన బంగాళదుంప, టొమాటో ప్యూరే, ఆరిగానో, వెల్లుల్లి, పంచదార, మోజరెల్లా చీజ్, బటర్, ఇంకా టొమాటో. ఫస్ట్ ఏం చేద్దామంటే వెజిటబుల్స్ని కట్ చేసుకొని గ్రిల్ చేసుకుందాం. పాన్ గ్రిల్ చేస్తున్నాం మనం ఇక్కడ. నిజానికి బేక్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే గ్రీక్ డిష్, వాళ్ళు ఎక్కువ బేకింగ్ కూడా యూస్ చేస్తారు కాబట్టి అన్నింటినీ పెట్టేసి ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకుంటారు. కానీ మనం అందరి దగ్గర అలాంటి కన్వెన్షనల్ ఓవెన్స్ ఉండవు కాబట్టి దీన్ని గ్రిల్ చేసి యూస్ చేస్తున్నాం. ఓకే, అక్కడికి చాలు. అండ్ జుకినీ, టొమాటో, టొమాటోస్ కూడా కొద్దిగా థిక్గా స్లైసెస్ చేసుకున్నాం, అలా పెట్టేసుకున్నాము. వీటన్నింటినీ కూడా మ్యారినేట్ చేసి గ్రిల్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా, అలాగే పెప్పర్. కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ రెడీ చేస్తాం. ఇందులో మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకటోటి వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే జుకినీ అండ్ టొమాటో కూడా. దీనికి ఏం చేద్దామంటే పెనం పెట్టేసుకొని గ్రిల్లింగ్ కోసం రెడీ చేసుకుందాం. పెనం వేడైన తర్వాత గ్రిల్ చేసుకుందాము. ఈ లోపు ఇది కొద్దిసేపు మ్యారినేట్ అవుతూ ఉంటుంది అలా పక్కన. ఓకే, అది దానికోసం ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ లోపు మనం పక్క నుంచి సాస్, ఆల్మోస్ట్ వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటాము. ఆ వైట్ సాస్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. దానికోసం కొద్దిగా చాపింగ్స్ కటింగ్స్ ఉన్నాయి, వాటిని చేస్తున్నాను. మొదటగా గార్లిక్ చాప్. చాప్డ్ గార్లిక్ అలా పక్కన తీసేసుకొని ఇంకేమున్నాయి
చాప్ చేసుకోవడానికి అన్నీ రెడీ అయిపోయి. అన్నట్టు లెంటల్స్ కూడా నేను చాప్ చేయాల్సి వస్తుంది. ఇదో పెద్ద పని, దీన్ని చేసుకోవాలి. లెంటల్స్ని చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా రఫ్ చాప్ చేసుకుంటాను. ఏదైనా రోలు లాంటి దాంట్లో వేసుకొని దంచేసుకున్నా కూడా పర్లేదు. ఈలోపు పెనం కూడా బాగా వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని గ్రిల్ చేస్తాం. టొమాటోస్ కాస్త నిదానంగా వేసుకుందాం, ఎందుకంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా. మళ్ళీ మెత్తగా అయిపోకుండా ఉండడానికి లేట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు ఇంకో పెనం పెట్టేసుకొని సాస్ కూడా రెడీ చేస్తాం. త్వరగానే మెత్తబడిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇటువైపు బంగాళాదుంపని కూడా చాప్ చేసుకున్నాం. ఆల్రెడీ ఉడికించింది వాడుతున్నాం కాబట్టి నిదానంగా వేసుకున్నా కూడా పర్లేదు. అలాగే టొమాటోస్ కూడా పెట్టేస్తాం. ఇందులో ఉన్న జ్యూసెస్ కూడా వేసేస్తే పొటాటోస్కి మిగిలిన వెజిటేబుల్స్కి కూడా సీజనింగ్ అయిపోతుంది కదా. ఈ వేడిలో కుక్ అయితే సరిపోతుంది. సో స్టవ్ కూడా కట్టేసుకున్నాను నేను. వీటిని సైడ్ చేసే లోపు ఈ పెనం మీద సాస్ కోసం ఫస్ట్ పెనంలో బటర్ వేసుకున్నాను. బటర్ వేసిన తర్వాత గార్లిక్, వెల్లుల్లిపాయి కొద్దిగా వేగుతుంది. బటర్ కరిగే లోపే సరిపోతుంది అనమాట మనకు కావాల్సినంత వేగుడు. అండ్ ఫ్లవర్, పచ్చిదనం పోయే విధంగా కొద్ది గంట వేయించుకోవాలి ఫ్లవర్ కూడా గార్లిక్తో పాటు. అండ్ దెన్ ఒక్కొక్కటిగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటాం. క్లావ్ వేసుకున్నాము. తర్వాత కుక్ చేసి కట్ చేసి పెట్టుకున్న లెంటల్స్, వెంటనే కొద్దిగా వాటర్ వేసుకొని, కొద్దిగా పెనం చల్లారేలాగా వాటర్ వేసుకొని మిల్క్ యాడ్ చేస్తాం. దీంతో పాటు కొద్దిగంత ఉప్పు, కొద్దిగా పెప్పర్, ఆ తర్వాత పంచదార కూడా వేస్తున్నాం.
and then basil and oregano. అలాగే టొమాటో ప్యూరే. అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇదంతా కూడా కుక్ అయ్యి చిక్కగా మనకు కావాల్సిన సాస్ వస్తుందన్నమాట. ఒక కూరలా వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే ఒక కుక్కీ కటర్ లాగా కానీ ఏదైనా సరే ఒక మోల్డ్ తీసుకొని ఆ మోల్డ్ లోపల వెజిటబుల్స్ని ఒక లేయర్, ఈ కుక్ చేసిన సాస్ని ఒక లేయర్ వేసుకొని పెరుచుకుంటూ వచ్చి పైనుంచి చీజ్ వేసి గ్రాటినేట్ చేస్తాం అనమాట. గ్రాటినేషన్ కోసం మళ్ళీ ఓవెన్లో పెట్టచ్చు, లేకపోతే బ్లో టార్చ్ కొట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే వేడిగా ఉన్న పదార్థం కింద అలా పెట్టేసినా కూడా గ్రాటినేట్ అయిపోయి చీజ్ అంతా మెల్ట్ అయితే దట్ ఈస్ గ్రాటినేషన్. వి నో దట్. ఓకే, సో ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. డైరెక్ట్గా అలా ఎలా లేయరింగ్ చేయాలనేది చూసుకొని ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. చక్కగా ఒక లేయర్ సాస్, ఒక లేయర్లో వెజిటబుల్, ఇలా పెట్టుకుంటాం. ఒక లేయర్లో బంగాళదుంప, ఒక లేయర్లో జుకినీ, ఇట్లా మార్చి పెట్టుకుంటాం.